కొబ్బరి దీపం అంటే ఏంటి? నారికేల దీపం ఎలా పెట్టాలి? ఎందుకు పెట్టాలి? మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, దారిద్ర్యం అనేది పోవడానికి, తర్వాత అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు రావడానికి ఇలా నారికేల దీపం పెడతాము. సో ఇది యూజువల్గా కార్తీక సోమవారాలు పెడతారు. నాకు చాలా లేట్గా తెలిసిందండి ఇలా పెడితే మంచిదని. సో నేను ఈరోజు ఆదివారం అమావాస్య ఉందని ఈరోజు పెడుతున్నాను. సో రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఫస్ట్ శివుడు ఫోటోను అలంకరించి ఆ రాగి ప్లేట్ మీద, ఇత్తడి ప్లేట్ మీద గంధంతో స్వస్తిక్ గుర్తేసి 3 పిడికెళ్ళు కానీ 5 పిడికెళ్ళు కానీ బియ్యం పోసి బొట్లు పెట్టి టెంకాయ పగలగొట్టి 2 భాగాలుగా చేసి ఒక కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులు ఎలా ఉండాలంటే తూర్పుకొకటి, ఉత్తరంకొకటి, ఈశాన్యానికి ఒకటి ఉండాలి. మీరు చూస్తే కనిపిస్తుంది, నేను మీకు ఫోటో పెడతాను, యాడ్ చేస్తాను. ఇంకొక కొబ్బరి చిప్పలో బెల్లం కానీ ఏదైనా ప్రసాదం మీకు తోచింది పెట్టి వెలిగించి, అగరబత్తితో వెలిగించి పూలు పెట్టి ఇలా శివుడు ముందు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం కానీ లేదంటే ఏదైనా శివ స్తోత్రం మీకు నచ్చింది చదివి వెలిగిస్తే ఇదేంటి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. దీని తర్వాత సుఖాలు సంతోషాలు ఇంట్లో ఉంటాయని ప్రతీతి అనమాట. సో ఇలా పెట్టి హారతి ఇవ్వండి. సో ఈ తర్వాత ఈ చిప్పల్ని ఏం చేయాలి అంటే నదిలో పడేయచ్చు, లేదంటే ఎక్కడైనా తొక్కని ప్లేస్లో పడేయండి. ఆ బియ్యం పక్షులకి భోజనంగా పెట్టచ్చు అనమాట, పావురాలకి అలాగా. లేదంటే అది మనం వండుకొని దీపన్నం చేసి దేవుడికి పెట్టి మనము తినచ్చు. ఇది ఏం చేయాలి, ఎక్కడ వేయాలి అని సంకోచం వద్దనమాట. సో అది ప్రసాదంలాగా చేసుకోవచ్చు. సో ఇలా కార్తీక మాసం ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు వెలిగించవచ్చు. కార్తీక సోమవారం కుదరకపోతే వేరే మాసంలో అయినా ఏదైనా సోమవారం సాయంకాలం వెలిగిస్తే చాలా మంచిది. ఈ దీపం ఏ చిప్పలో వెలిగించాలి అనేదంటే దానికి జుట్టు ఉంటుంది కదా, దానికి 3 కళ్ళు ఉంటాయి. శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 కళ్ళు ఉంటాయి. సో టెంకాయ చిప్పకి జుట్టు నార తీసేసి 3 కళ్ళు ఉన్న దాంట్లో దీపం వెలిగించాలి. ఎన్ని ఒత్తులు వేయాలి అంటే 2 ఒత్తులు 3 దగ్గరలో, అంటే తూర్పుకొకటి, ఉత్తరం ఒకటి, ఈశాన్యం ఒకటి. ఓకేనా? క్లియరా అండి అంతా? సో ఇంకా బెల్లం కానీ తీపన్నం కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. నేనైతే టెంకాయ నీళ్ళు, అరటిపండు, బెల్లం పెట్టాను, హారతి ఇచ్చాను. ఇది మా దేవుడి రూము. నాకు సోమవారాలు కుదరలేదు కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చింది. సో సాయంత్రానికి అమావాస్య తిథి లేదు కాబట్టి మార్నింగే చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.